హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కథ యు ఆర్ మై డెవిల్. చాలా రోజుల తర్వాత అభినయని శారీలో చూడాలనిపించి తన బ్యాగ్లో ఉన్న అభినయ శారీ తీసి బెడ్పై పెట్టాడు. తన మొబైల్ రింగ్ అవుతుంటే చూశాడు. రుద్ర కాల్ చేస్తుండడంతో బాల్కనీలోకి వెళ్ళి లిఫ్ట్ చేశాడు. విక్రమ్, నువ్వు ఎప్పుడు వస్తావు అని అడిగాడు రుద్ర. ఇంకా 2 days పడుతుంది. ఏం? నీకొక గుడ్ న్యూస్ చెప్పాలి, తొందరగా రారా అన్నాడు. నేను నీకు ఒక గుడ్ న్యూస్, అలానే సర్ప్రైజ్ ప్లాన్ చేశాను, కానీ 2 days వెయిట్ చేయాలి అన్నాడు. సర్ప్రైజ్నా? ఏంటది? నో, సర్ప్రైజ్ ఎందుకు ముందుగా చెప్తారు? చెప్పరు, నేను వచ్చిన తర్వాత అంటూ కాల్ కట్ చేశాడు. వీడేంట్రా గుడ్ న్యూస్ అంటే తొందరగా వస్తాడు అనుకుంటే మనకి సర్ప్రైజ్ అంటున్నాడు. ఏమో బావా, అన్నయ్య దగ్గరికి ఈరోజు వెళ్తాను కదా, తెలుసుకుంటాను. కానీ అన్నయ్య సర్ప్రైజ్ అంటే ఎందుకో నాకు భయంగా ఉంది అన్నాడు క్రిష్. క్రిష్ వెనక చూడు అని శ్రీనిధిని చూపించాడు. వాళ్ళ దగ్గరికి వస్తూ, ఏంటన్నయ్య భయం వేసింది అంటున్నావు అని అడిగింది. ఏం లేదురా, వర్షి అల్లరి బాగా చేస్తుంటే కొంచెం భయంగా ఉంది అంటున్నాను అన్నాడు. ఇప్పుడు వాళ్ళు అల్లరి చేస్తేనే బాగుంటుంది అన్నయ్య, అందులో భయం దేనికి? రండి టిఫిన్ తిందాం. లేదురా, బావ అర్జెంటుగా రమ్మని కాల్ చేస్తే వచ్చాను. మా కోసం మీ వదిన తినకుండా వెయిట్ చేస్తుంటుంది. సరే, ఇంకొకసారి వచ్చినప్పుడు వదినని కూడా తీసుకొని వచ్చేయి అంటుంది. అలాగే అని వర్షిని తీసుకొని ఇంటికి స్టార్ట్ అయ్యాడు. రుద్ర ఫ్లాట్ నుండి ఇంటికి వెళ్ళి రాధికతో బెంగళూరు వెళ్తున్నాను, 2 daysకి లగేజ్ ప్యాక్ చేయమని చెప్పి వాష్రూమ్కి వెళ్ళాడు. ఫ్రెష్ అయ్యి డ్రెస్ వేసుకొని టిఫిన్ తిని రాధికతో చెప్పి బెంగళూరు స్టార్ట్ అయ్యాడు. అక్షర ఫ్రెష్ అయ్యి ఒంటికి టవల్ చుట్టుకొని డోర్ ఓపెన్ చేసి తల బయటకు పెట్టి చూసింది. విక్రమ్ రూమ్లో ఎక్కడా కనిపించకపోవడంతో కొంచెం రిలాక్స్ అయ్యి వాష్రూమ్ నుండి బయటకు వచ్చింది. బెడ్పై ఉన్న చీర చూసింది. ఇదేంటి డ్రెస్ కాకుండా చీర పెట్టారు అనుకొని పింక్ కలర్ లైట్ వెయిట్ శారీ చేతిలోకి తీసుకొని అది బాగుండడంతో కట్టుకోవాలి అనిపించి కట్టుకుంది. అద్దం ముందు నిలబడి కుర్చీలు సర్దుకుంటున్న అక్షరాని బాల్కనీ నుండి లోపలికి వస్తున్న విక్రమ్ చూసి ఫ్రీజ్ అయిపోయాడు. చాలా రోజుల తర్వాత ఆమెను చీరలో చూడడంతో కంట్రోల్ చేసుకోలేకున్నాడు. ఆమెను సమీపించి వెనక నుండి గాఢంగా హత్తుకున్నాడు. ఈసారి ఫ్రీజ్ అవ్వడం అక్షర వంతు. విక్రమ్ వెనక నుండి హత్తుకోగానే బొమ్మలా బిగుసుకుపోయింది. విక్రమ్ ఆమె బ్లౌజ్కి కట్టిన బ్యాక్ థ్రెడ్స్ తన నోటితో లాగుతూ వీపంతా ముద్దులు పెడుతున్నాడు. అతను పెడుతున్న ముద్దుకి నడుంపై మునివేళ్లతో గీస్తున్న బొమ్మలను అక్షర ఉక్కిరి బిక్కిరి అయిపోయింది. విక్రమ్ గారు వదలండి, తమకంతో మాటలు రాక గుసగుసగా అంది. ఆమె నోటి నుండి 3 ఏళ్ల తర్వాత తన పేరు వినిపించడంతో ఇంకా తనలో అదుముకుంటూ భుజం దగ్గర బ్లౌజ్ తప్పించి పంటిగాటు పెట్టాడు. అతను కొరకడంతో సెన్స్లోకి వస్తూ, వదలండి, గౌరీ నా కోసం కంగారు పడుతుంది అని విడిపించుకుంటుంటే విక్రమ్ వదలకుండా, నో, నిన్ను ఇలా చీరలో చూసి ఎన్ని రోజులు అయ్యిందో మత్తుగా అంటూ ఇంకా ముద్దులు పెడుతుంటే, ఎన్నో రోజులు అవ్వడం ఏంటి, నేను మీకు చీరలో కనిపించింది ఇదే మొదటిసారి కదా అంది అర్థం కాకుండా. ఆమె మాటలకి తను ఏమన్నాడో గుర్తొచ్చి, అదే నిన్ను చీరలో చూడడం ఇదే మొదటిసారి కదా, అందుకే వదలబుద్ధి కావడం లేదు అంటూ ఆమెను దగ్గరకు లాక్కున్నాడు. ప్లీజ్ వదలండి, గౌరీ నా కోసం కంగారు పడుతుంది అంటుంటే తనకి తెలుసు నువ్వు నా దగ్గర ఉన్నావని, ఇంకా నీ గురించి ఏం కంగారు పడడం లేదు అని విక్రమ్ దగ్గరికి వస్తుంటే అతని నుండి తప్పించుకోవడానికి ఆకలి వేస్తుంది అంది ఇన్నోసెంట్గా. నా ఆకలి తీర్చొచ్చు కదా అన్నాడు అలకగా. నాకు భయంగా ఉంది, పెళ్ళి అయితే మీకు అడ్డు చెప్పను అంది చేతులు నలుపుకుంటూ. ఆమె భయం అర్థం చేసుకొని, ఓకే, నువ్వు భయపడకు, నిన్ను చీరలో చూసి కొంచెం కంట్రోల్ తప్పాను అన్నాడు. నేను వెళ్ళి ఏదైనా తినడానికి రెడీ చేస్తాను అని వెళ్తుంటే, వెయిట్ అంటూ తన బ్యాగ్లో ఒక బాక్స్ బయటికి తీశాడు. అక్షర వాటి వైపు చూస్తుంటే ఆమెను బెడ్పై కూర్చోబెట్టి బాక్స్లో ఉన్న రెడ్ కలర్ మట్టి గాజులు తీసి ఆమె చేతికి తొడిగాడు. తర్వాత చిన్న సైజు గోల్డెన్ బుట్టలు చెవులకి పెట్టి మెడలో విఏ అని లెటర్స్ రాసి ఉన్న లాకెట్తో గోల్డ్ చైన్ కలిపివేశాడు. తర్వాత అద్దం ముందు తీసుకువెళ్ళి జడ వేసి బొట్టు పెట్టి ఒకసారి అక్షరాన్ని కనులారా చూసుకున్నాడు. చాలా రోజుల తర్వాత ఆమె రూపం చూసి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి.
అవి అక్షరాకి కనిపించకుండా ఆపేస్తూ నుదుటిన ప్రేమగా ముద్దు పెట్టుకున్నాడు. అక్షర కూడా అద్దంలో తనని తాను చూసుకుంది. మారిపోయిన తన రూపురేఖలు చూసి ఆశ్చర్యపోయింది. విక్రమ్ వైపు చూసి, మీకు ఇలా ఉంటే ఇష్టమా సార్ అని అడిగింది. అవును, నువ్వు ఇలా రెడీ అయితే ఇష్టం. నువ్వు నన్ను సార్ అని పిలవకుండా విక్రమ్ గారు అని ఇంతకు ముందు పిలిచావే, అలా పిలిస్తే ఇంకా ఇష్టం. పిలుస్తావా అని ఆశగా అడిగాడు. పిలుస్తాను విక్రమ్ గారు అంది. ఏది మరొకసారి పిలువు అన్నాడు. విక్రమ్ గారు అని మళ్ళీ పిలిచింది. చాలురా అంటూ ఆమెను గుండెలకు హత్తుకొని ఎమోషనల్ అయ్యాడు. వాళ్ళిద్దరూ ఒకరి కౌగిల్లో మరొకరు ఉండిపోయారు చాలా సమయం వరకు. ఇంతలో డోర్ కొట్టిన సౌండ్కి ఇద్దరూ తేరుకున్నారు. విక్రమ్ వెళ్ళి డోర్ ఓపెన్ చేశాడు. ఎదురుగా డేవిడ్ను చూసి ఏంటి అని అడిగాడు. సార్, మాల్ సేల్ చేశాం కదా, దాన్ని రీమోడలింగ్ చేయించడానికి మీకు నచ్చిన మోడల్స్, డిజైన్స్ సెలెక్ట్ చేస్తే వాళ్ళు పని మొదలు పెడతారు సార్ అన్నాడు. ఓకే, నేను ఒక 15 మినిట్స్లో వస్తాను అన్నాడు. ఓకే సార్ అని వెళ్ళిపోయాడు. నాకు చిన్న పని ఉంది, నేను డేవిడ్ బయటికి వెళ్ళి వస్తాము, మీరు ఉంటారా, మాతో పాటు వస్తారా అని అడిగాడు విక్రమ్. లేదు, మేము ఇంటి దగ్గరే ఉంటాం అంటుంది అక్షర. ఓకే, నేను ఫ్రెష్ అయి వస్తాను, నాకు డ్రెస్ తీసి పెట్టు అని వాష్రూమ్కి వెళ్ళాడు. అక్షర విక్రమ్ కోసం డ్రెస్ తీసి బెడ్పై పెట్టి బయటికి వెళ్ళింది. హాల్లో ఎవరూ లేకపోవడంతో కిచెన్లోకి వెళ్ళింది. గౌరీని టీజ్ చేస్తున్న డేవిడ్ అక్షర మునుపటి అభినయలా వస్తుంటే చూస్తుండిపోయాడు. ఓయ్, ఏంటి దానివైపు అలా చూస్తున్నావు అని కోపంగా అడిగింది గౌరీ. అమ్మా తల్లి, నేనేమి మేడంని తప్పుడు ఉద్దేశంలో చూడడం లేదు. చాలా రోజుల తర్వాత మేడం అభినయ మేడంలా కనిపించడంతో చూశాను అంతే. మేడం నాకు సిస్టర్తో సమానం అన్నాడు డేవిడ్. సారీ, అందరూ అమ్మాయిల్ని అలానే చూస్తారు కదా అని కోపం వచ్చింది. అందరూ చూస్తారేమో ఆ ఉద్దేశంతో నేను చూడను. చూస్తే ఏదైనా చేస్తే అది నీతోనే అన్నాడు కన్ను కొడుతూ. గౌరీ మొహం ఎర్రగా అయిపోయింది. డేవిడ్కి కనిపించకుండా అటువైపు తిరిగిపోయింది. అక్షర అక్కడికి రావడంతో కిచెన్లో నుండి వెళ్ళిపోయాడు డేవిడ్. విక్రమ్ ఫ్రెష్ అయి వచ్చేసరికి అక్షర, గౌరీ బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి డైనింగ్ టేబుల్పై పెట్టారు. విక్రమ్ రావడంతో నలుగురు కూర్చొని తినేశారు. విక్రమ్ అక్షర నుదుటిన ముద్దు పెట్టి ఈవినింగ్ తొందరగా వచ్చేస్తాను అన్నాడు. అలాగే అని తల ఊపింది. విక్రమ్ ముద్దు పెడుతున్నప్పుడే గౌరీ కిచెన్లోకి వెళ్ళిపోయింది. విక్రమ్ అక్షరాకి చెప్పి బయటికి నడిచాడు. డేవిడ్ కిచెన్లో ఒకసారి చూసి గౌరీ కనపడకపోవడంతో నిట్టూర్చి విక్రమ్ వెనకే వెళ్ళాడు. బెంగళూరు వచ్చిన క్రిష్ తన ఫ్రెండ్ ఇచ్చిన విక్రమ్ అడ్రస్ చూసి షాక్ అయ్యాడు. లగ్జరీగా హోటల్స్ వదిలేసి మిడిల్ క్లాస్ వాళ్ళు ఉండే అపార్ట్మెంట్లో ఉండడం ఏంటి అని వెంటనే రుద్రకి కాల్ చేశాడు. క్రిష్ నుండి కాల్ రావడంతో లిఫ్ట్ చేసి, ఏంటి క్రిష్, విక్రమ్ దగ్గరికి వెళ్ళావా అని అడిగాడు రుద్ర. ఇంకా లేదు బావా, అన్నయ్య ఫోన్ నెంబర్ ఇచ్చి ట్రాక్ చేయమని నా ఫ్రెండ్కి చెప్పాను. అన్నయ్య ఫోన్ ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు ఉండే అపార్ట్మెంట్లో చూపిస్తుందేంటి అన్నాడు. ఏంటి, మిడిల్ క్లాస్ వాళ్ళు ఉండే అపార్ట్మెంట్లో ఉంటున్నాడా? ఎందుకు? ఏమో తెలీదు. అక్కడికి స్టార్ట్ అవుతున్నాను. వెళ్ళిన తర్వాత ఏంటి అనేది కాల్ చేసి చెప్తాను అని కాల్ కట్ చేసి క్యాబ్ బుక్ చేసుకొని విక్రమ్ ఉండే ప్లేస్కి స్టార్ట్ అయ్యాడు. విక్రమ్ వీళ్ళకి సర్ప్రైజ్ ఇద్దామనుకుంటే విక్రమ్కే సర్ప్రైజ్ ఇచ్చేలా ఉన్నారు వీళ్ళు. క్రిష్ విక్రమ్ ఉండే ఫ్లాట్ ముందు క్యాబ్ దిగి ఒకసారి ఆ అపార్ట్మెంట్ చూశాడు. ఇవి చూస్తే చిన్నవిగా ఉన్నాయి, ఇందులో ఎలా ఉంటున్నాడు అన్నయ్య అనుకొని లిఫ్ట్లోకి వెళ్ళి విక్రమ్ ఫ్లాట్ నెంబర్ ప్రెస్ చేశాడు. కాసేపటికి విక్రమ్ ఫ్లాట్ ముందు నిలబడి డోర్ బెల్ ప్రెస్ చేశాడు. గౌరీ, అక్షర విక్రమ్ ఫ్లాట్లోనే ఉండడంతో గౌరీ డోర్ ఓపెన్ చేసింది. డోర్ ఓపెన్ చేసిన అమ్మాయిని చూసి, రాంగ్ అడ్రస్కి వచ్చానా? డోర్ ఓపెన్ చేస్తే డేవిడ్ అయినా ఓపెన్ చేయాలి, లేదా అన్నయ్య అయినా ఓపెన్ చేయాలి. ఇదేంటి అమ్మాయి డోర్ తీసింది అని ఆలోచిస్తే అంటే ఎవరు కావాలండి అని అడిగింది గౌరీ. మా అన్నయ్య విక్రమ్ దేవ్ ఇక్కడే ఉంటున్నాడు అని సందేహంగా అడిగాడు. విక్రమ్ దేవ్ అన్నయ్య అనగానే డేవిడ్ విక్రమ్ ఫ్యామిలీ ఫోటో చూపించడంతో క్రిష్ని గుర్తుపట్టి ఇక్కడే ఉంటున్నారు, లోపలికి రండి అంటూ సైడ్కి జరిగింది క్రిష్కి దారి ఇస్తూ. ఇదేంటి అన్నయ్య ఈ అమ్మాయితో ఉంటున్నాడు, అందుకేనా మాకు ఏమీ చెప్పడం లేదు? పర్వాలేదు, ఈ అమ్మాయి బానే ఉంది, కానీ వదిన్ని మర్చిపోయాడా? అన్నయ్య పూర్తిగా మారిపోయాడు అనుకున్నాను.
కొంపతీసి మళ్ళీ పాత లైఫ్ మొదలు పెట్టలేదు కదా. ఇలా పరిపరి విధాలుగా ఆలోచిస్తూ గుమ్మం ముందు నిలబడిపోయిన క్రిష్ని చూసి, సార్ ఏంటి బయట ఉండిపోయారు, లోపలికి రండి. సార్ బయటికి వెళ్లారు, లంచ్ టైంకి వచ్చేస్తారు అంది గౌరీ. గౌరీ మాటలకి అంటే ఈ అమ్మాయి వంట మనిషి అయి ఉంటుంది. ఏదేదో ఊహించుకొని అన్నయ్యని తప్పుగా అనుకున్నాను అని చంపపై కొట్టుకున్న క్రిష్ని విచిత్రంగా చూసింది గౌరీ. డోర్ ఓపెన్ చేయడానికి వెళ్ళిన గౌరీ ఇంకా రాకపోవడంతో అక్షర రూమ్ నుండి బయటకు వచ్చి ఎవరు గౌరీ వచ్చింది అని అడిగింది. ఎదురుగా ఉన్న అభిని చూసి 1000 వోల్ట్ కరెంట్ షాక్ కొట్టినట్టు అయ్యింది క్రిష్కి. దయ్యం అనుకుంటూ కళ్ళు తిరిగి పడిపోయాడు. క్రిష్ ఒక్కసారిగా పడిపోవడంతో గౌరీ అక్షర కంగారు పడిపోయారు. విక్రమ్ కొత్తగా కొన్న మాల్కి వెళ్ళి దాన్ని మొత్తం ఒకసారి చూసి కొన్ని మార్పులు చెప్పి వాటిని చేయమని చెప్పాడు. డేవిడ్ కాఫీ తెచ్చి ఇవ్వడంతో అక్కడున్న సోఫాలో కూర్చొని కాఫీ తాగుతూ మొబైల్ స్క్రోల్ చేస్తున్నాడు. డేవిడ్ విక్రమ్ పక్కన హ్యాండ్ ఫోల్డ్ చేసుకొని నిలబడ్డాడు. ఇంతలో అతని ఫోన్ రింగ్ అయ్యింది. గౌరీ నెంబర్ చూసి విక్రమ్ నుండి కొంచెం పక్కకి వచ్చి లిఫ్ట్ చేశాడు. ఏంటి మిస్ అవుతున్నావా? మార్నింగ్ నెంబర్ ఇచ్చాను. లేదో ఇప్పుడే కాల్ చేశావు అని అడిగాడు మెలికలు తిరుగుతూ. హలో, తమరికి అంత లేదు, ముందు నేను చెప్పేది విను అని క్రిష్ రావడం, డోర్ బయట నిలబడి పిచ్చిగా బిహేవ్ చేయడం, సడన్గా పడిపోవడం ఏది వదలకుండా మొత్తం చెప్పింది. అవునా, క్రిష్ సార్కి మేము అక్కడ ఉంటున్నామని ఎలా తెలిసింది అని అడిగాడు. ఏమో, అది నాకెలా తెలుస్తుంది? ముందు మీరు ఇంటికి రండి, ఆయన ఎంత లేపినా లేవడం లేదు. అక్షర ఏమో అతని గురించి భయపడిపోతుంది అని చెప్పి కాల్ కట్ చేసింది. క్రిష్ సార్ ఇక్కడికి ఎలా వచ్చారు అనుకొని విక్రమ్ దగ్గరికి వెళ్ళాడు. ఈ ఇడియట్ నాకు చెప్పకుండా ఎందుకు వచ్చాడు అని సీరియస్గా అడిగాడు విక్రమ్. ఏమో తెలీదు సార్, మార్నింగ్ కాల్ చేసినప్పుడు కూడా మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోమని చెప్పారు, కానీ వస్తున్నట్టు చెప్పలేదు అన్నాడు కార్ డ్రైవ్ చేస్తూ. ఫాస్ట్గా పోని, వాడు అక్కడ ఏం వాగుతున్నాడో. కంగారు పడకండి సార్, క్రిష్ సార్కి ఇంకా మెలకు రాలేదట. సార్ లేచేసరికి మనం ఫ్లాట్కి చేరుకుంటాం అన్నాడు. అపార్ట్మెంట్ రాగానే విక్రమ్ కార్ దిగి ఫాస్ట్గా లిఫ్ట్ వైపు నడిచాడు. డేవిడ్ కార్ పార్క్ చేసి విక్రమ్ వెనకే పరుగులు పెట్టాడు. లిఫ్ట్ ఆగడంతో ఫ్లాట్ ముందు నిలబడి డోర్ బెల్ ప్రెస్ చేశాడు. గౌరీ డోర్ తీసి రండి సార్ అంటూ విక్రమ్ పక్కన ఉన్న డేవిడ్ రూమ్కి తీసుకెళ్ళింది. బెడ్పై పడుకొని ఉన్నాడు క్రిష్. విక్రమ్ వాటర్ గ్లాస్ తీసుకుంటుంటే, విక్రమ్ గారు వాటర్ చల్లినా అతను లేవడం లేదు అంది అక్షర భయంగా. నువ్వు కంగారు పడకురా, నేను చూసుకుంటాను అని గ్లాస్లో వాటర్ ఫోర్స్గా క్రిష్ మొహంపై కొట్టాడు. వర్షం వర్షం అంటూ లేచి కూర్చున్నాడు. క్రిష్, వర్షం కాదు, నేను వాటర్ కొట్టాను అన్నాడు విక్రమ్. అన్నయ్య, నాది డ్రీమ్ కాదా అని విక్రమ్ పక్కన అక్షరాన్ని చూసి దయ్యం దయ్యం అని అరుస్తుంటే గౌరీ అక్షర బెంబేలెత్తిపోయి గట్టిగా అరిచేశారు. హే రిలాక్స్ అంటూ అరుస్తున్న అక్షరాన్ని హగ్ చేసుకొని వెన్ను నిమురుతూ క్రిష్ వైపు చూస్తే కళ్ళు పెద్దవి చేసి విక్రమ్ని అక్షరాన్ని మార్చి మార్చి చూస్తున్నాడు. అక్షర కుదుటపడిన తర్వాత, గౌరీ మీరిద్దరు వెళ్ళి భోజనం అరేంజ్ చేయండి, మేం వస్తాం అని గౌరీకి సైగ చేసి అక్షరాన్ని బయటికి పంపించాడు. గౌరీ అక్షర వెళ్ళిపోయిన తర్వాత వెళ్తున్న అక్షరాన్ని చూసి అన్నయ్య తను అని భయంగా అడిగాడు. తను మీ వదినే, తను బ్రతికే ఉంది, కాకపోతే గతం గుర్తులేదు, ఇక రాదు కూడా. అదేంటి అని అడిగాడు. దాంతో మొత్తం విషయం చెప్పాడు విక్రమ్ క్రిష్కి. ఓ గాడ్, ఇంత జరిగిందా? నిజంగా ఇది మిరాకిల్ కదా అన్నయ్య? అవును, తను నా జీవితంలోకి రావడమే మిరాకిల్ అనుకుంటే దూరమైన తను సరికొత్తగా మళ్ళీ నా జీవితంలోకి అడుగు పెడుతోంది. ఇది అంతకంటే పెద్ద మిరాకిల్ అన్నాడు చిరునవ్వుతో. నాకు చాలా హ్యాపీగా ఉంది అన్నయ్య, చనిపోయిన వదిన తిరిగి బ్రతికి మళ్ళీ నీ లైఫ్లోకి రావడంతో అన్నాడు. సరే కానీ నాకు చెప్పకుండా ఎందుకు వచ్చావు అని సీరియస్గా అడిగాడు. అది అన్నయ్య, నువ్వు మన గెస్ట్ హౌస్లో లేవు అని తెలిసింది. పోనీ హోటల్లో ఉన్నావా అనుకొని అక్కడ ఎంక్వైరీ చేయిస్తే అక్కడ లేవు అని తెలిసింది. అందుకే నీ గురించి భయం వేసి నీ నెంబర్ నా ఫ్రెండ్కి ఇచ్చి ట్రాక్ చేయమని చెప్పాను. ఫస్ట్ నువ్వు ఇక్కడ ఎందుకు ఉన్నావో అర్థం కాలేదు, ఇక్కడికి వచ్చి చూశాక అర్థమయ్యింది వదిన కోసమే నువ్వు ఇక్కడ ఉన్నావని. నా మూడ్ బాగుండి బ్రతికిపోయావు, లేదంటేనా? విక్రమ్ గారు అని వినిపించిన పిలుపుకి వస్తున్నా అని క్రిష్ వైపు సీరియస్గా చూస్తూ బయటకు వెళ్ళాడు.
విక్రమ్ వెళ్ళిన తర్వాత డేవిడ్ వైపు గుర్రుగా చూశాడు క్రిష్. సార్, మీరు అలా చూడకండి. విక్రమ్ సార్ చెప్పింది చేయడమే నా పని అన్నాడు. హా, తెలుసు. అందుకే కోపంగా చూడడం తప్ప ఇంకేం చేయడం లేదు అన్నాడు. గౌరీ లోపలికి వచ్చి భోజనం చేయడానికి రండి అంది. ఇదిగో వస్తున్నా అని హుషారుగా గౌరీ వెనక వెళ్తున్న డేవిడ్ని ఆపి, ఏంటి విషయం అని కళ్ళెగరేశాడు. అది సార్, నాకు మ్యారేజ్పై ధ్యాస మళ్ళింది. అందుకే ఆ అమ్మాయిని లైన్లో పెట్టుకున్నాను. ఆల్మోస్ట్ పాప పడిపోయినట్టే. ఇక పెళ్ళే లేట్ అన్నాడు సిగ్గుపడుతూ. హా, బాగుందయ్యా. మీకోసం మేము అక్కడ టెన్షన్ పడుతుంటే పెళ్ళానికి ఒకరు ప్రియురాలికి ఒకరు లైన్ వేసి సెట్ చేసుకున్నారు అన్నాడు కోపంగా. ఏదో అలా కలిసొచ్చింది సార్ అన్నాడు. ఇంతలో విక్రమ్ పిలవడంతో బయటికి వెళ్లారు. విక్రమ్, క్రిష్ కూర్చొని భోజనం చేస్తున్నారు. డేవిడ్ కూడా వాళ్లతో జాయిన్ అయ్యాడు. అక్షర, గౌరీ వడ్డిస్తున్నారు. వాళ్లతో తినమని ఎంత చెప్పినా వినలేదు. ఇక వీళ్ళు తినడం స్టార్ట్ చేశారు. క్రిష్ భోజనం తింటూ, అబ్బా, వదిన చేతి వంట తిని చాలా రోజులయ్యింది కదా అన్నయ్య. హా, అవును. తను చేసిన ఫుడ్ ఏదీ వదలకుండా తినేస్తున్నాను. కావాలి అంటే తర్వాత గంట జిమ్ చేస్తే సరిపోతుందని. కరెక్ట్ అన్నయ్య. అయినా వదినకి మైండ్ ఒకటే పోయింది, అంతేకాని అన్ని విషయాల్లో కరెక్ట్గానే ఉంది అన్నాడు నవ్వుతూ. రేయ్, కొట్టానంటే గరిట దిగిపోద్ది, మూసుకొని తిను అన్నాడు సీరియస్గా. ఓ సారీ అన్నయ్య, నోటి దురద అప్పుడప్పుడు ఇలా బయటికి వస్తుంది అని క్లోజప్ యాడ్ ఇస్తుంటే ముందు నోరు ముయ్యి, చూడలేకపోతున్నా అని విసుక్కునేసరికి నోరు క్లోజ్ చేశాడు. విక్రమ్, క్రిష్, డేవిడ్ తిని లేచిన తర్వాత గౌరీ, అక్షర తినేశారు. బాల్కనీలో జెంట్స్ కూర్చుంటే గౌరీ, అక్షర కిచెన్లో ఉన్నారు. క్రిష్, 2 days తర్వాత మనం వెళ్ళిపోదాం, ఓకేనా అన్నాడు విక్రమ్. ఓకే అన్నయ్య, కానీ రుద్రబావ, ఉల్లాస్ వీళ్ళందరూ వస్తున్నారు. వాళ్ళెందుకు వస్తున్నారు అని అడిగాడు కనుబొమ్మలు ముడిచి. అంటే వదిన గురించి చెప్పేశా, వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ అయ్యారు అన్నాడు నవ్వుతూ. విక్రమ్ సీరియస్గా చూస్తూ మొబైల్ విసిరేసి రూమ్లోకి వెళ్ళిపోయాడు. విక్రమ్ విసిరిన ఫోన్ క్యాచ్ పట్టి, ఇప్పుడు నేను ఏమన్నాను డేవిడ్ అన్నయ్య? అంత సీరియస్ అయ్యాడు. మరేంటి సార్, మేడంని మీకు చూపించి సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నారు, కానీ మీరు ఇక్కడికి వచ్చి షాక్ ఇచ్చారు. మళ్ళీ మేడం గురించి అందరికీ టామ్ వేసేశారు. మరి కోపం రాదా అన్నాడు డేవిడ్. అవునా, నాకు తెలియదు డేవిడ్ అన్నాడు బుర్ర గీక్కుంటూ. అయ్యో, ఈ బుర్రతో బిజినెస్ ఎలా చేస్తున్నారు సార్? ఏదో అలా నెట్టుకొస్తున్నాను అని డేవిడ్ ఏమన్నాడో అర్థమయ్యి, రేయ్, నన్ను బుర్ర తక్కువ అంటావా అని డేవిడ్ వెంట పడ్డాడు. సార్, బాగా గుర్తు తెచ్చుకోండి, నేను ఈ బుర్రతో అన్నాను, కానీ మీరే బుర్ర తక్కువ అని బిరుదు ఇచ్చుకున్నారు అని చెప్పాడు క్రిష్కి దొరకకుండా పరిగెడుతూ. ఉల్లాస్ సింధుని తీసుకుని వాళ్ళ అమ్మమ్మ ఊరి నుండి తన ఇంటికి స్టార్ట్ అయ్యాడు. సింధుకి చాలా హ్యాపీగా ఉంది. ఉల్లాస్ తను చెప్పింది విని ఆమెను అర్థం చేసుకున్నందుకు. ఉల్లాస్కి అయితే ఇప్పుడు అసలైన టెన్షన్ మొదలైంది. నిన్న సింధు చేసిన పని తలుచుకున్నాడు. ఉల్లాస్ని ఏ పరిస్థితుల్లో పెళ్లి చేసుకుందో చెబుదాం అనుకుంటే ఆమెకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదు ఉల్లాస్. నైట్ అతను పడుకున్న తర్వాత అతన్ని బెడ్కి కట్టేసింది. నెక్స్ట్ డే మార్నింగ్ కళ్ళు తెరిచిన ఉల్లాస్ తన చేతులు రాకపోవడంతో చూశాడు. అతని 2 చేతులు బెడ్డుకి కట్టేసి ఉండడం. హేయ్ సింధు, నన్ను ఎందుకు కట్టేశావ్ అని అరుస్తుంటే బయట ఉన్న సింధు పరుగున లోపలికి వచ్చి, హుష్, అరవకండి, అందరూ వింటారు అంది కంగారుగా. ముందు నా కట్లు విప్పు అని సీరియస్గా అడిగాడు. మీరు నేను చెప్పేది వినే వరకు మీ కట్లు విప్పను అంది. ఏంటి, బెదిరిస్తున్నావా? మర్యాదగా విప్పు, లేదంటే నేను విప్పుకుంటే నీకు మూడిందే. ఏది, విప్పుకోండి చూద్దాం అంది హ్యాండ్ ఫోల్డ్ చేసుకుంటూ. ఆమెనే కోపంగా చూస్తూ విప్పడానికి ట్రై చేశాడు, కానీ రాలేదు. చూడడానికి బక్కగా ఉంది, ఇంత టైట్గా కట్టింది ఏంటి అని మనసులో అనుకుని విప్పడం రాక విప్పు అని సీరియస్గా చూశాడు. నేను ఏ పరిస్థితుల్లో మిమ్మల్ని పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందో చెబుతాను, మీరు నా మాట వినండి అని మొత్తం జరిగింది ఏది దాచకుండా చెప్పేసింది. ఈ విషయం ముందే ఎందుకు చెప్పలేదు అని గిల్టీగా అడిగాడు. తను ఫేక్ కాల్ చేయడం వల్లే తను పెళ్లికి పునాది పడింది. అనవసరంగా సింధుని అపార్థం చేసుకున్నాను అని మనసులో ఫీల్ అయ్యాడు. మీరు చెప్పనిచ్చారా? నేను కావాలని చేశాను అని నాపై కోపం పెంచుకున్నారు. నాకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. అందుకే ఇలా కట్టేసి నిజం చెప్పాను.
3 ఏళ్లు అయ్యింది మన పెళ్ళయి. ఈ 3 ఏళ్లలో మీకు ఈ విషయం చెప్పాలి అని ఎంత ప్రయత్నించాను. కానీ మీరు నన్ను ఒక మనిషిగా కూడా చూడలేదు అని ఏడ్చేసింది. ఆమె ఏడుస్తుంటే బాధగా అనిపించింది. తనే ఆమె బాధకి కారణం అని తెలియగానే చాలా గిల్టీగా అనిపించింది. సింధు, ఏడవకు, నిన్ను ఓదార్చుదాం అంటే నా చేతులు కట్టేశావు అన్నాడు. సారీ అండి అని కట్లు విప్పింది. సారీ సింధు, నీ మాట వినకుండా నిన్ను బాధ పెట్టాను అన్నాడు ఆమెను దగ్గరికి తీసుకుంటూ. చాలా బాధ పెట్టారు. మిమ్మల్ని నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను. కానీ మీ నుండి కోపం, అసహ్యం చూస్తుంటే ఎంత నరకం అనుభవించాను. సారీరా, ఒక్కసారి అయినా నీ మాట వినాల్సింది నేను. చేసిన తప్పు క్షమించు అన్నాడు. ఉల్లాస్ కంట్లో నీళ్లు చూసి, ఏడవకండి, మనం ఈ 3 ఏళ్లు దూరంగా ఉండడానికి కారణం వాడే అంది. వాడా అన్నాడు అర్థం కాకుండా. అవును, ఆ పోకిరి వెధవ కాల్ చేయబట్టే కదా ఇదంతా. వాడు కాని నాకు దొరకాలి, అయిపోయాడు నా చేతిలో అంది కోపంగా. వాడి గురించి అయితే వదిలేయ్, నేను చూసుకుంటాను అన్నాడు. లేదు, వాడిని నా చేతులతో కొట్టాలి. ఇందులో ఎక్కువ బాధ అనుభవించింది నేను అంటుంది కోపంగా. జరిగింది అంతా తలుచుకొని టెన్షన్ పడుతున్నాడు ఉల్లాస్. ఆ కాల్ చేసింది తనే అని తెలిస్తే సింధు ఏం చేస్తుందో అని. మళ్ళీ అంతలోనే ఏమీ అనదులే, తను మరి అంత వైలెంట్ కాదు అని లైట్ తీసుకున్నాడు. ఇంతలో తనకి రుద్ర నుండి కాల్ వచ్చింది. లిఫ్ట్ చేసి అతను చెప్పింది విని వాట్ అంటూ కార్ సడన్ బ్రేక్ వేశాడు. అద్దంకి గుద్దుకోబోయేది బ్యాలెన్స్ చేసుకొని ఏమైందండి అని కంగారుగా అడిగింది సింధు. ఒక్క నిమిషం అని సింధుకి చెప్పి కార్ దిగి, ఏంటి నువ్వు చెప్పింది నిజమా? అభి బ్రతికే ఉందా అని ఆశ్చర్యంగా అడిగాడు. హా, విక్రమ్ బెంగళూరులో చూశాడట అంటూ క్రిష్ చెప్పింది మొత్తం చెప్పాడు. రే, నాకు పిచ్చ హ్యాపీగా ఉందిరా అని అరుస్తుంటే అతని అరుపులోకి సింధు కంగారుగా కార్ దిగింది. మేము ఎయిర్పోర్ట్లో ఉన్నాం, నువ్వు వస్తావా అని అడిగాడు రుద్ర. వస్తున్నా, నా కోసం వెయిట్ చేయండి అని తన దగ్గరికి వచ్చిన సింధుని గట్టిగా హగ్ చేసుకొని ఆమె మొహం అంతా ముద్దులు పెట్టేశాడు. అతని హ్యాపీనెస్కి మురిసిపోతూ, ఏంటండి చాలా హ్యాపీగా ఉన్నట్టు ఉన్నారు అని అడిగింది నవ్వుతూ. హ్యాపీ అని చిన్నగా అడుగుతావేంటి? నా ఫ్రెండ్ వైఫ్ బ్రతికే ఉంది అన్నాడు. ఏంటి నిజమా అని ఆశ్చర్యంగా అడిగింది. అవును, ఇప్పుడు రుద్ర వాళ్ళందరూ తన దగ్గరికే వెళ్తున్నారట. మనము వెళ్దాం రా అని కారెక్కి స్టార్ట్ చేశాడు. ఆల్రెడీ వాళ్ళ దగ్గరికి వచ్చేయడంతో ఇంటికి వెళ్లకుండా డైరెక్టుగా ఎయిర్పోర్ట్కి వెళ్లారు. కార్ పార్క్ చేసి సింధు చేతిని పట్టుకొని ఫాస్ట్గా లోపలికి వెళ్ళాడు. రాధిక, వర్షి, రుద్ర, శ్రీనిధి ఎయిర్పోర్ట్లో వెయిట్ చేస్తున్నారు. క్రిష్ వాళ్ళకి విషయం చెప్పగానే ఎప్పుడెప్పుడు అభిని చూద్దామా అని ఆతృతగా చూస్తున్నారు. అన్నపూర్ణ గారికి, కాంతం గారికి ఇంకా విషయం చెప్పలేదు. డైరెక్ట్గా అభిని చూపించాలి అనుకొని వీళ్ళు అభి దగ్గరికి స్టార్ట్ అయ్యారు. ఉల్లాస్ తీసుకొస్తున్న అమ్మాయిని చూసి, ఎవర్రా ఈ అమ్మాయి అని అడిగాడు రుద్ర. తను నా వైఫ్ అని పరిచయం చేశాడు. సింధు వాళ్ళని చూసి నమస్తే, బాగున్నారా అని చిరునవ్వుతో అడిగింది. ఏంట్రా ఈ షాక్లు? మాకు నీకు పెళ్లి ఎప్పుడైంది అని అడిగాడు రుద్ర. అవన్నీ తరువాత, ముందు అభి దగ్గరికి వెళ్దాం అని తొందర పెట్టాడు ఉల్లాస్. అభి అనగానే ఆ విషయం వదిలేశారు. కానీ రుద్ర వదల్లేదు. ఫ్లైట్లో సింధుని శ్రీనిధి వాళ్ళతో కూర్చోబెట్టి తను ఉల్లాస్ పక్కన కూర్చొని, ఇప్పుడు చెప్పు, పెళ్లి ఎప్పుడు చేసుకున్నావు అని అడిగాడు. అది 3 ఏళ్లు అవుతుంది. ఏంటి 3 ఏళ్లు అయినా మాకు ఎందుకు చెప్పలేదు? నువ్వు పెళ్లి చేసుకోకుండా ఏకాకిగా ఉంటున్నావు అని మేము ఎంత బాధపడ్డామో. నువ్వేమో పెళ్లి చేసుకొని మాతో ఒక్క మాట చెప్పలేదు అని కోపంగా అడిగాడు రుద్ర. రేయ్, నేనేమి పెళ్లి ఇష్టంతో చేసుకోలేదురా అన్నాడు. ఇష్టం లేకుండా చేసుకోవడం ఏంటి? తను నువ్వు ప్రేమించిన అమ్మాయే కదా అని అనుమానంగా అడిగాడు. డీప్గా బ్రీతింగ్ వదిలి జరిగింది చెప్పాడు. రేయ్, నిన్ను నమ్ముకొని వచ్చిన అమ్మాయిని ఇంతలా బాధ పెడతావా? ఒక్కసారైనా తను చెప్పేది వినాలి కదరా నువ్వు. ఏమో, ఆ టైంలో నాకు అలానే అనిపించింది. ఈ రోజే తెలిసింది నేను కాల్ చేయడం వల్లే మాకు పెళ్లి జరిగింది అని. అది తెలుసుకోకుండా తనని అపార్థం చేసుకొని బాధ పెట్టాను అన్నాడు. పోనీలేరా, నిజం తెలిసింది కదా, ఇకనైనా తొందరపడకుండా సంతోషంగా ఉండండి అన్నాడు. ఈవినింగ్కి బెంగళూరుకి చేరుకున్నారు. ఆల్రెడీ క్రిష్ ద్వారా వీళ్ళు వస్తున్నట్టు తెలియడంతో విక్రమ్ ఎయిర్పోర్ట్కి కార్ పంపించాడు. సింధు ఉల్లాస్ని ప్రేమించింది మాత్రమే చెప్పింది.
ముసుగు వేసి ప్రపోజ్ చేసిన విషయం చెప్పలేదు. ఉల్లాస్ కూడా అడగలేదు. గౌరీ ద్వారా విక్రమ్ ఫ్యామిలీ వస్తున్నారు అని తెలిసింది అక్షరాకి. అద్దం ముందు నిలబడి చీర సరిచేసుకుంటూ జడ చూసుకుంటూ ఉంది. తను వాళ్ళకి నచ్చుతానో లేదో అని భయంగా ఉంది తనకి. విక్రమ్ని తనని పక్క పక్కన పెట్టి చూస్తే బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో ఉంటారు. తను నల్లగా ఉన్నానని విక్రమ్ ఫ్యామిలీ తనని రిజెక్ట్ చేస్తే అన్న భయం పట్టుకుంది అక్షరాకి. అక్షర గౌరీ దగ్గర లేకపోవడంతో తన రూమ్కి వచ్చాడు విక్రమ్. అద్దం ముందు నిలబడి ముస్తాబు అవుతున్న ఆమెను వెనక నుండి హత్తుకుంటూ, ఏంటి తెగ రెడీ అవుతున్నావు? ఎక్కడికైనా వెళ్తున్నావా? అయినా నేను లేకుండా ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు. ఎక్కడికి వెళ్ళడం లేదు అంది. మరి ఏంటి ఈ మెరుగులు అన్నాడు అక్షర పెట్టిన నెక్లెస్ తీస్తూ. మీ వాళ్ళు వస్తున్నారట కదా, వాళ్ళకి నచ్చేలా రెడీ అవుదామని. వాళ్ళకి నేను నచ్చనేమో అని భయంగా ఉంది. ఫస్ట్ నువ్వు మీ వాళ్ళు మా వాళ్ళు అనడం ఆపు. మన వాళ్ళు అనాలి. నువ్వు వేరు కాదు. ఇక నువ్వు వాళ్ళకి ఖచ్చితంగా నచ్చుతావు. నన్ను నమ్ము, నీ భయం తగ్గించుకో అన్నాడు. విక్రమ్ మాటలకి కొంచెం రిలీఫ్గా అనిపించింది. కానీ ఎక్కడో చిన్న భయం మాత్రం ఉంది తనలో. ఆ విషయం విక్రమ్కి కూడా అర్థమయ్యింది. కాసేపటిలో రాధిక వాళ్ళు వస్తే తన భయం పోతుందిలే అనుకున్నాడు. అభిని సింపుల్గా రెడీ చేసి హాల్లోకి తీసుకొచ్చాడు. క్రిష్ అక్షరాన్ని చూసి మాటల్లో పెట్టి ఆమెను డైవర్ట్ చేశాడు. దాంతో అక్షర నార్మల్ అయ్యింది అని విక్రమ్ కొంచెం రిలీఫ్గా ఫీల్ అయ్యి రుద్రకి కాల్ చేయడానికి బాల్కనీలోకి వెళ్ళాడు. అక్షర సోఫాలో కూర్చొని చేతులు నలుపుకుంటూ కూర్చుంది. ఆమెనే గుచ్చి చూస్తున్నారు ఉల్లాస్, రుద్ర, రాధిక, సింధు. వర్షి అయితే బిగ్ మమ్మ అంటూ అక్షర ఒళ్ళో చేరిపోయింది. పాప తన దగ్గరికి రావడంతో చిరునవ్వు వచ్చింది అక్షర పెదవులపై. ఇంకా నమ్మకం కలగడం లేదు వాళ్ళకి. అక్షరాని రెప్పవేయకుండా చూస్తుంటే, రే చూసింది చాలు, తను టెన్షన్ పడుతుంది మీ వల్ల అని సీరియస్గా అన్నాడు విక్రమ్. మరి ఫ్యూచర్లో ఉల్లాస్ పరిస్థితి ఏంటి? నిజం తెలిసినప్పుడు ఉతికి ఆరేస్తుందేమో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.